కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించారు. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమని సంపాదించుకునే వయసులో ఇవన్నీ 70 ఏళ్ళు ఇంకేం చేస్తాం. ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి? ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికతని? టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడ మోకాళ్ళు నొప్పులు అంటూ కూర్చోక